ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గోగుండ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందగా 2 జవాన్లకు గాయాలయ్యాయి. ఇక భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు మావోయిస్టులకు ధీటుగా బదిలిచ్చాయి. ఈ ఆపరేషన్లో డిఆర్జీ, సిఆర్పీఎఫ్, కోబ్రా జవాన్లు పాల్గొన్నారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. AK-47 రైఫిల్స్, 303 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, బీజీఎల్ లాంచర్లతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. మృతుల్లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు జగదీష్ అలియాస్ బదురా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే సాంబా, అప్డేట్స్ ఏంటి? ఈ కాల్పులు ఎలా స్టార్ట్ అయ్యాయి? ఈ కాల్పుల్లో ఎవరెవరికి గాయాలయ్యాయి? సాంబా, ప్రియా, ఛత్తీస్గఢ్ లో యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. యుద్ధ కాండ చివరి దశకు చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. సుక్మా జిల్లాలో ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 17 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్నటువంటి డిఆర్జీ దళానికి సంబంధించిన ఇద్దరు జవాన్లకు కూడా గాయాలనే. మొత్తం ఈ ఎన్కౌంటర్ లో 17 మంది మావోయిస్టులను మట్టుబెట్టినట్టుగా భద్రతా బలగాలు అఫీషియల్ గా డిక్లేర్ చేశాయి. ఎన్కౌంటర్ ముగిసినట్టుగా కూడా అధికారులు ప్రకటించారు. దాదాపు 17 మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి డిఆర్జీ, సిఆర్పీఎఫ్, కోబ్రా దళాలు తిరుగుపయనమైన అటవీ నుంచి బయటకు వచ్చి ఆ మృతదేహాలను సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ప్లెయిన్ ఏరియాకు తరలించి అక్కడ నుంచి సుకుమా జిల్లా కేంద్రానికి తరలించేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 17 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. గోగుండ అటవీ ప్రాంతంలోని ఉపంపల్లి గ్రామ సమీపంలో ఉన్నటువంటి అటవుల్లో ఈ ఎన్కౌంటర్ కొనసాగింది. భద్రతా బలగాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూంబింగ్ చేసినటువంటి భద్రతా బలగాల మీదకు మావోయిస్టులు తారసపడ్డారని, ఎదురు కాల్పులు జరపడంతో కాల్పులకు తెగబడడంతో ఎదురు కాల్పులు జరిగినట్టుగా భద్రతా బలగాల నుంచి మనకు సమాచారం అవుతా ఉంది. ఆ నేపథ్యంలోనే 17 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారని చెప్తున్నారు. ఇందులో పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక AK-47 తో పాటు ఇన్సాస్, అట్లాగే 303 రైఫిల్స్, మిగతా SLRలను కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు బీజీఎల్ అండ్ రాకెట్ లాంచర్స్ కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు జగదీష్ అలియాస్ బదురా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అతన్ని గుర్తించారు, ఐడెంటిఫికేషన్ కూడా జరిగింది. అతని మీద 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టుగా కూడా ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు చెప్తా ఉన్నాయి. ఈ యొక్క ఏడాది ఇప్పటి వరకు మావోయిస్టులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం 85 మంది మావోయిస్టులు మృత్యువాత పడినట్టుగా మావోయిస్టులు ఒక స్పెషల్ లేఖను విడుదల చేశారు. జనవరి 12వ తేదీ నుంచి మొదలైనటువంటి ఎన్కౌంటర్లు ఈ రోజు మార్చి 29 వరకు కొనసాగినటువంటి అన్ని ఎన్కౌంటర్లలో 85 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్తున్నారు. మిగిలిన వాళ్ళు ఏదైతే భద్రతా బలగాలు చెప్తున్నటువంటి 124 మంది, 125 మంది దాకా చనిపోయినట్టు భద్రతా బలాలు చెప్తున్నాయి. అందులో కేవలం 85 మంది మాత్రమే మావోయిస్టులు. మిగిలిన వారంతా కూడా గ్రామస్తులు, మావోయిస్టు సానుభూతి పరులు, ఆదివాసీ గిరిజనులను మాత్రము చంపేశారు అని చెప్పి ఒక పక్క మావోయిస్ట్ పార్టీ స్పష్టమైనటువంటి లేఖ విడుదల చేసి ఆరోపణ గుప్పిస్తుంది. ఇటు పక్క భద్రతా బలగాలు చెప్తున్నాయి ఈ ఏడాదిలో దాదాపు 85 రోజులు, 86 రోజులు ఇప్పటి వరకు గడిచిపోయినటువంటి తర్వాత దాదాపుగా 125 మంది మావోయిస్టులను మట్టుబెట్టామని చెప్పి భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా చాలా పెద్ద విక్టరీగా భద్రతా బలగాలు అభివర్ణిస్తున్నాయి. ఈ నెల ఏప్రిల్ 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఛత్తీస్గఢ్ లో పర్యటించేట రాయ్పూర్ రాబోతున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలోనే బీజాపూర్ బంద్ కు కూడా మావోయిస్టులు పిలుపుచ్చినటువంటి పరిస్థితి. మావోయిస్టుల బంద్ పిలుపు వచ్చినటువంటి 24 గంటల్లోనే సుక్మా జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. యాక్చువల్ గా బీజాపూర్ జిల్లాకు మావోయిస్ట్ పార్టీ బంద్ పిలుపునిచ్చింది. వరుస ఎన్కౌంటర్లను ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం చేస్తున్నటువంటి ఎన్కౌంటర్లను, ఇది ఆపరేషన్ కగార్ కాదు, నరహంతక కగార్ అంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. 24 గంటల గడవక ముందే సుక్మా జిల్లాలో ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరగడం ఆ పార్టీ మావోయిస్ట్ పార్టీకి చాలా ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. మృతదేహాలను రికవరీ చేసుకున్నారు. అట్లాగే ఆయుధాలు, పేడు పదార్థాలను స్వాధీనం చేసుకుని మృతదేహాల ఐడెంటిఫికేషన్ పీరియడ్ కోసం సుకుమా జిల్లా హెడ్ క్వార్టర్ కు తరలిస్తా ఉన్నారు. ముఖ్యంగా పెద్ద నాయకులు ఉంటారనేటువంటి అంచనాలు కూడా తప్పలేదు. జగదీష్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు దొరకడంతో పాటు మిగతా ఏరియా కమిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఏరియా కమిటీకి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ కూడా చేపట్టబోతున్నట్టుగా ఐజీ అట్లాగే సుకుమా ఎస్పీ సంయుక్తంగా ప్రకటన జారీ చేశారు. మీడియాతో కూడా మాట్లాడారు. రాబోయే 4-5 నెలల్లోనే మొత్తం ఈ ఆపరేషన్ కాగాను పూర్తి చేసి మావోయిస్ట్ రహిత ఛత్తీస్గఢ్ ని కూడా సాధిస్తామంటూ అటు కేంద్రం ప్రకటిస్తుంది,
రాష్ట్రం కూడా ప్రకటిస్తున్న నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీకి ఇది ఒక భారీ ఎదురు దెబ్బగా చెప్తున్నారు ప్రియా. రైట్ సాంబా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.